వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న సమయంలో ఒక పెద్ద వార్త మీడియాలో వైరల్ అవుతోంది. ఇరాన్ అమెరికా యుద్ధ విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ CVN-72 దాని మీద మిసైల్స్ దాడి చేసింది అని ప్రకటించింది. ఈ నౌక అమెరికా దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన అణుశక్తి విమానవాహక నౌకల్లో ఒకటి. ప్రిసైజ్గా చెప్పాలి అంటే ఏవైతే అణ్వస్త్రాలు అమెరికా దగ్గర ఉన్నాయో దాదాపుగా దాంట్లో సగానికి పైగా ఈ నౌకలోనే ఉంటాయి. దాని మీద ఉన్నటువంటి విమానాల్లోనూ ఆ నౌకలో ఉన్నటువంటి క్షిపణుల్లోనూ ఇవి ఉంటాయి అని చెప్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ పేరు మీద ఈ నౌకకు పేరు పెట్టారు. ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఈ నౌక ఉనికి వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ IRGC ఒక ప్రకటనలో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో 4 బ్యాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించామని, అవి USS అబ్రహం లింకన్ లక్ష్యంగా చేసుకున్నాయని ప్రకటించింది. ఈ ప్రకటన వెంటనే అంతర్జాతీయ మీడియాలో సంచలనం రేపింది. గల్ఫ్ సముద్రంలో పరిస్థితులు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ వార్త ప్రపంచాన్ని ఆకర్షించింది. అయితే అమెరికా సైన్యం ఈ ఆరోపణల్ని వెంటనే ఖండించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టంగా తెలిపింది, USS అబ్రహం లింకన్పై ఎలాంటి మిసైల్స్ దాడి జరగలేదు అని. నౌక సురక్షితంగానే తన కార్యకలాపాలని కొనసాగిస్తోందని, క్షిపణులు నౌక సమీపానికి కూడా రాలేవు అని వారు పేర్కొన్నారు. నౌకకి ఎలాంటి నష్టం కూడా జరగలేదని, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారిక ప్రకటనల్లో వాళ్ళు వెల్లడించారు. ఇలాంటి విభిన్నమైనటువంటి ప్రకటనలు రావడం అనేది కొత్త విషయం ఏం కాదు. ఈ మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతల సమయంలో రెండు వైపులా తమ బలాన్ని ప్రదర్శించేందుకు ప్రకటనలు చేస్తుంటాయి. ఒకవైపు ఇరాన్ తమ ప్రతిస్పందన సామర్థ్యాన్ని చూపించాలనుకుంటోంది, మరోవైపు అమెరికా తమ రక్షణ వ్యవస్థల బలాన్ని హైలైట్ చేస్తోంది. కానీ ఇప్పటివరకు స్వతంత్ర ఆధారాలు లేదా ఉపగ్రహ చిత్రాలు ఈ దాడి జరిగింది అని ఎక్కడా నిర్ధారించలేదు. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది ప్రధానంగా మానసిక యుద్ధం, సైకలాజికల్ వార్ఫేర్లో భాగం కావచ్చని కూడా భావిస్తున్నారు. వాస్తవంగా దాడి జరిగే ఉంటే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం తక్షణమే కనిపించేది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారాన్ని బట్టి USS అబ్రహం లింకన్పై ప్రత్యక్ష దాడి జరిగినట్టు నిర్ధారణ అయితే కాలేదు. అయితే దీన్ని కొట్టిపారేయడానికి కూడా లేదు. అమెరికా దగ్గర ఎంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నా ఏం చేసినప్పటికీ కూడా ఇరాన్ చేసేటువంటి ప్రతిఘటన ఏదైతే ప్రతి దాడి చేస్తోందో దాన్ని బట్టి చూస్తే అమెరికా తన బలం మేం కోల్పోలేదు అని చెప్పడం కూడా ఇదే వార్ఫేర్లో ఒక వ్యూహంగా భావిస్తున్నారు. మొత్తం మీద ఇరాన్ దాడి చేసినట్టు ప్రకటించినప్పటికీ అమెరికా దాన్ని ఖండించింది. ప్రస్తుతం నౌక సురక్షితంగా ఉందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎందుకు ఈ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి సంబంధించి ప్రపంచం ఇంతలాగా ఆసక్తిగా ఎదురుచూస్తోంది? ఎందుకు దాని మీద దాడి అనగానే ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయి? అసలు ఈ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పూర్తి వివరాలేంటో ఇక్కడ చూద్దాం. అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే అమెరికా నౌకాదళానికి చెందిన అణుశక్తితో నడిచే యుద్ధ విమాన వాహక నౌక. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలలో ఒకటి. టు బి క్లియర్లీ సే టాప్ 10లో ఖచ్చితంగా ఉండేటువంటి ఒకనొక నౌక. ఈ నౌకకి 16వ అమెరికా అధ్యక్షుడైనటువంటి అబ్రహం లింకన్ పేరు పెట్టారు. ఇది యునైటెడ్ స్టేట్స్ నౌకాదళానికి చెందిన నిమ్తిజ్ క్లాస్ అణుశక్తి విమానవాహక నౌక. 1984లో దీని నిర్మాణం ప్రారంభమైంది. 11 నవంబర్ 1989లో కమిషన్డ్ అంటే సేవలోకి ప్రవేశం. ఇక నేవల్ ఎయిర్ స్టేషన్ నార్త్ ఐలాండ్ అనేది దీని హోమ్ పోర్ట్ కాలిఫోర్నియా దగ్గర ఉంది. దీని పరిమాణం సామర్థ్యం చూస్తే సుమారు పొడవు 1092 అడుగులు, 333 మీటర్లు, బరువు దాదాపు 1,00,000కు పైగా టన్నులు, సిబ్బంది 5,000 మంది, అందులో నావికులు, ఎయిర్ వింగ్ సిబ్బంది అందరూ ఉంటారు. ఇక 60 నుండి 70 వరకు యుద్ధ విమానాలు విత్ ఫుల్లీ ఆర్మ్డ్, అందులో FA-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలు, రాడార్ ఎర్లీ వార్నింగ్ విమానాలు, హెలికాప్టర్స్, శక్తి వ్యవస్థ. ఈ నౌకలో 2 అణుశక్తి రియాక్టర్లు ఉంటాయి. అందువల్ల ఇది సంవత్సరాల పాటు ఇంధనం నింపకుండా సముద్రంలో కొనసాగుతుంది. గరిష్ట వేగం 30+ knots, సుమారు 55 కిలోమీటర్లు గంటకి. ఈ నౌక 1981 గల్ఫ్ యుద్ధం, ఇరాక్ యుద్ధం వంటి ప్రధాన సైనిక ఆపరేషన్స్లో పాల్గొంది. అదనంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో తరచూ పర్యటనలు చేస్తూ అమెరికా సైనిక శక్తిని ప్రదర్శిస్తుంది. సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవ సహాయ కార్యక్రమాల్లో కూడా ఈ నౌక పాల్గొంది. ప్రస్తుతం
యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఒక మొబైల్ ఎయిర్ బేస్ లాంటిది. ఇది సముద్రంలో ఉండగానే యుద్ధ విమానాల్ని పంపగలదు. అందువల్ల ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దీనికి వ్యూహాత్మకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. దీంట్లో అమెరికా లేటెస్ట్గా ఎక్విప్ చేసినటువంటి అణు సామర్థ్యం ఉన్నటువంటి క్షిపణులు కావచ్చు, నిఘా వ్యవస్థ కావచ్చు, ఇంకా కొన్ని సీక్రెట్స్ వాళ్ళు బయట పెట్టరు, ప్రపంచానికి తెలియనటువంటివి అన్నీ కూడా అబ్రహాం లింకన్లోనే ఉంటాయి అనేది చాలామంది రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు అప్పుడప్పుడు పంచుకున్నటువంటి వార్తలుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దీని కనుక అమెరికా దీనికి సంబంధించి ఈ ఫ్లీట్లో ముందుగా దీన్ని కొట్టేస్తే, ఏ దేశం అయినప్పటికీ కూడా దీన్ని కనుక కొట్టేస్తే అమెరికా నావికా దళం కాస్త ఒడిదుడుకులకి బాగానే లోనవుతుంది. అట్ ద సేమ్ టైం అమెరికా మీద విజయం కూడా సాధ్యపడుతుంది అనేటువంటి ఊహాగానాలు బయట చాలా వినిపిస్తున్నాయి. అది ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే అవకాశం ఉంది, దానికి ఈ నౌక కూడా ఒక కారణం అవుతుంది అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే సోషల్ మీడియానే కాదు, మీడియా మొత్తం కూడా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వెనకాల పడింది. బట్ అమెరికా స్టేట్మెంట్, మా మీద ఎటువంటి దాడి జరగలేదు, మా జోలికి కూడా ఎవరు రాలేరు అన్న స్టేట్మెంట్. ఇరాన్ మాత్రం మేము ఆల్రెడీ దాని మీద దాడి చేశామని వాళ్ళు. చూద్దాం అసలు వాస్తవం ఎవరిది, ఏం జరిగింది అని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.